నవీన్ పట్నాయక్ ఒరిస్సాల మొత్తం ఫుల్ సపోర్ట్ చేసిండు బీజేపీకి. అయినా సరే వదిలిపెట్టకుండా దెబ్బ కొట్టిండ్రు, లేవకుండా కొట్టిండ్రు. అర్థమైందా? కాబట్టి ఆ బాపనోడు నిన్ను స్వచ్ఛదాకా సోమలింగం అంటాడు, స్వచ్ఛనాక రామలింగం అంటాడు. ఆర్య బనియా, ఆర్య బ్రాహ్మణుడు. ఈ లంజ కొడుకులకు అర్థమైతే లేదు, ఈ మున్నూరు కాపుల లంజ కొడుకులకి. అర్థమైందా? ఈ లంజ కొడుకులు బీజేపీ సంక్రాంతులు. చూడండి మీరు, ఆకుల శ్రీవాణి మున్నూరు కాపు, తిన్మార్ మల్లిగాడు మున్నూరు కాపు, గుండు అరవింద్ గాడు మున్నూరు కాపు, గుండు సంజయ్ గాడు మున్నూరు కాపు. అర్థమైందా? మరి లంజ కొడుకులంతా మళ్ళీ కాంగ్రెస్లో ఎన్నేళ్ళు ఉన్నారు? గుండు అరవింద్ గాని అయ్యా డి శ్రీనివాస్ ఎన్నేళ్ళు ఉండే పిసిసి ప్రెసిడెంట్ పనిచేసిండు. లంజ కొడుకులు అలా బీసీలకి వెళ్ళి తీసేయాలి. గలీజ్ పాడుకో మంచిగా వానికి కావాలంటే కొట్లాడ పెడుతున్నాడు. మల్లిగాడు ఎన్ని పార్టీలు మారే ఎన్ని చేసిండు. ఇలా అరవింద్ గుండు అరవింద్ గాడు ముఖ్యమంత్రిని పట్టుకొని మొన్న మున్సిపల్ ప్రచారం చేయడానికి ఆ పొట్టోడు వస్తాడంట. లంచ కొడక నువ్వు ప్రజాప్రతినిధిరా గదా, పొట్టోడు వస్తాడు సాయంత్రం అంట. ఎవడిపే నువ్వు? ఏమ్రా కావరము? కవిత జరిపేనా నేను జరిపిస్తా అన్నాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఏదిరా పసుపోడు అన్నాడు, ఎవరిని చనిపోయేది వానికి తప్ప. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పొట్టోడు వస్తాడు సాయంత్రం అంట. గిదా భాష? నువ్వు ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధివి. బోసిడికే ఎవడో ఉమ్మడి చెక్కడ మాట్లాడింది వేరు. నువ్వు ఒక ప్రజాప్రతినిధిరా. ఒక ఎన్ని కోట్ల మందికి, ఒక ఎన్ని లక్షల మందికి రిప్రజెంట్ చేస్తున్నావు. పొట్టోడు వస్తాడు సాయంత్రం అంట ముఖ్యమంత్రిని పట్టుకొని. తుని బతుకు ఆలోచించారా? మళ్ళీ ఏం తెచ్చిండు ఈ లంజ బండి సంజయ్ గారు? ఏం తెచ్చిండు? కరీంనగర్కి కొట్లాటలు తప్ప. నిజామాబాద్కి ఈ లంజ కొడుకు ఏం తెచ్చిండు? కొట్లాటలు తప్ప. ఏడుంటాడు అగ్గి ఆడు. ఎవడో బస్మాసు రాస్తామన్నాడు కదా, ఈ లంజ కొడుకులు బస్మాసు రాస్తామన్నట్టు. కొట్లాట పెట్టాలి. అలా యొక్క హిందూ ముస్లిం పెడితే లేనివానికి మతం ఫీలింగ్ తెచ్చి హిందువుల ఓట్లు నాకు గుద్దుతారు. ఓకే, సో అలా మళ్ళీ బీసీలో ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీల ఓట్లు గుద్దాలి. ఎందుకు గుద్దాలరా? నువ్వు దోసుకోవడానికి నీకు ఓట్లు గుద్దాల. అవును బ్రదర్, ఆకుల శ్రీవాణి అదో పిచ్చిలా టీచర్ మొత్తం బీజేపీలో ఉన్న ఆడిమండలు కూడా అట్లే వచ్చారు. అదోతో ఉండే అది ఈ మధ్య కామైంది, అది బాపంది. అది దాని పేరు నేను మర్చిపోతే, కాత్యాయని ఏదో ఉండే దాని పేరు. సో అది ఒకటి. తర్వాత ఈ ముందు ఒకటి ఏంది, అది ఊకే ఈ కరీంనగర్ది, దాని పేరు మర్చిపోయి. తర్వాత ఈ ఆకుల శ్రీవాణి, ఇక అదొకటి. ఆంధ్రాది కర్ణాటకలో సెటిల్ అయ్యి కర్ణాటక నుంచి ఇక్కడ వచ్చి అది బాణం వేసి ఇట్లా పడుతుంది చూడు, అదొకటి. ఈ నలుగురు ముండాలు తయారయ్యారు బీజేపీలో. ఒక్క సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు. పొద్దుగాలు వేసి హిందూ ముస్లిం తప్ప. అదొకటి. ఇంకోటి మాధవలత, ఇదో మాధవలత తెలంగాణలో ఒకటి, అది అనంతపూర్లో అదొక మాధవలత. లంచలందరూ బీజేపీలనే వచ్చారు. వాళ్ళే చెప్తారు, వాళ్ళే పబ్లిక్లో చెప్తున్నారు. వానికి పండుకుంటేనే మాకు ఈ యొక్క బీజేపీలో ఉండనిస్తారని. అది కంగనా రనౌత్, స్మృతి ఇరానీ నుంచి మొదలు పెడితే ఈడ దాకా ఈ లంచలకి ఏం పని లేదు, పాటలేదు. మొగళ్ళని వదిలేసారు. ఎవరికో ఆర్ఎస్ఎస్ భవనంలో ఒక భవనం కింద కీప్ లెక్క ఉంటుంది అంట. ఇది 3 ఎమ్ములు అని అంటది కదా, అది సాకలి కులంలో ఉపకులం అంట, వల్లాపి కులం అంట. దాన్ని మౌనికా శంకర అది దాన్ని వల్లాపి కులం అంట. ఏందిరా ఈ వల్లాపి కులం? కరీంనగర్ దగ్గర మంకమ్మ తోట దగ్గర ఉంటుందంట. సింగిల్ పేరెంట్ యొక్క ఏది అయ్యనేమో మాజీ నక్సలైట్ చచ్చిపోయిండు, ఇదేమో 8 ఏళ్ళు అమెరికా నుండి వచ్చింది, డైవోర్స్ తీసుకున్నది. అదవుతో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో బాపనోనికి కీప్ లెక్క ఉంటుంది అంట ఈ లంజ. అర్థమైందా? ఈడు మోడీ పిలిస్తే వచ్చినా అంటదంట. కానీ ఆ మోడీ దీన్ని అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. దీనికి పొద్దుగాలు వేస్తే అది కత్తి పట్టుకుంటుంది, బొట్టు పెట్టుకుంటుంది. ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడతారు ఈ లంజలు. ఎంతసేపు మతం చుట్టే తిప్పాలి. ఎవరిని మతం వాడు మొక్కుంటుండే, ఎవడేమంటుర్రా? ఎవరిని మొక్కుంటే నాకు వచ్చిన నష్టం ఏందిరా? నువ్వు అంటున్న సౌదీ, నువ్వు అంటున్న దుబాయ్లో కూడా ముస్లిం దేశాల్లో కూడా హిందూ గుళ్ళు ఉన్నాయి. ఆడ కూడా ఎవడు కొట్లాడుకుంటలేడు. ఏమంటారు అది ఈ గుజరాత్లో ఉంటాయి, అది ఏమంటారు మన అక్షర్ధామ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అట్లాంటి టెంపుల్ దుబాయ్లో కూడా కట్టిర్రు రీసెంట్గా. ఇదే ప్రధాని పోయిండు ఓపెనింగ్కి. ఈ అమెరికాలో అయితే లెక్కలేని గుళ్ళు ఉన్నాయి, ప్రతి మేజర్ నగరంలో ఉన్నాయి. ఎవడేమంటలేడు, ఏ దేశపోడు. ఎవరికి లేని సమస్య భారతదేశంలో ఎందుకు వస్తుందిరా? పిచ్చి లంజ కొడుకులు వీళ్ళు. అర్థమైందా? యాస లింగారెడ్డి, హాయ్ సార్, మీరు చెప్పేది రైట్. అదే బ్రదర్, అందుకే మనం బాధపడుతున్నాం, కొట్లాడుతున్నాం. మన తెలంగాణని అట్లా వల్లకాడు చేసుకోవద్దు, ఈ బీజేపీ రాష్ట్రాల లెక్క చేసుకోవద్దు. ఏపీ వాడు చంద్రబాబు నాయుడు గారు ఈడ కట్టిండంట సైబర్ సిటీ, మరి ఆడవాడు ఆపిండు.
ఫస్ట్ టర్మ్ వచ్చినాడు కట్టలేదు లంచ కొడుకు. ఇప్పుడు కడుతుండా? ఎవడు ఆపుతాడు? తెలంగాణ వాడు ఆపుతున్నాడా? అంటే వాడు కట్టలేదు, వాడిని కట్ట శాత కాదు, వాడు ప్రచారం చేసుకుంటున్నా అంతే. సిరిల్ వార్డ్ మేటి వెల్ సెట్, థ్యాంక్ యూ. బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఎన్నేళ్ళు ఈ చెత్త, ఎన్నేళ్ళు మళ్ళీ ఈ లంచ కొడుకులు వచ్చి చైనా అట్లయింది, ఇంకో దేశం ఇట్లయింది అంటారు. మరి నువ్వు కావడానికి నువ్వు చేయవు, చేసేటానికి సహకరించావు, అడ్డుపుల్లలు వేస్తావు. కాదు 80,000 కోట్లు పెట్టి ఆడ సాబర్మతి రివర్ మీద వాడు ఒకటేమో 3,000-5,000 పెట్టి పటేల్ గారి విగ్రహం కట్టిండు. ఏదో ఎవరికి కట్టుకోవాలి వాడి విగ్రహము? సావర్కర్ కట్టుకోవాలి, గోడ్సే కట్టుకోవాలి. కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి పటేల్కి విగ్రహం కడతాడు వాడు. అంటే వాడికి మంచి చేసి చెప్పుకోవడానికి వాడికి నాయకులు లేరు ఆ పార్టీకి. 4 సార్లు పేరు మార్చిర్రు, అర్థమైందా? ఆడ సాబర్మతి నది మీద కేది పెద్ద అప్పుడు మేధా పాట్కర్ గొడవ చేసింది కదా, దాని మీద ఆనకట్ట కట్టిర్రు. ఓకే, అది కాకుండా సాబర్మతి రివర్ ఫ్రంట్ అంటే ఇప్పుడు ఆ రివర్ కి మొత్తం ఒక పెద్ద నగరం లెక్క నిర్మిస్తారు. ఆ రివర్ చుట్టూ పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు, ఒక మంచి గ్రీనరీ, ఒక పెద్ద షాపింగ్లు, అదొక ఊర్లో పెద్ద ఒక ఊరు అనుకోవచ్చు. సో అది పీపీపీ అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో 80,000 కోట్లలో మొదటి ఫేజ్ అయింది. 10,000 కోట్లు ఎంతనో ఆల్రెడీ ఖర్చు పెట్టిర్రు. సో అట్లా 80,000 కోట్లు పెట్టి సాబర్మతి రివర్ ఫ్రంట్ కడుతున్నారు. అట్లా రివర్లు ఉన్న చాలా దేశాల్లో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, న్యూయార్క్ లో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, ఇంకో అనేక దేశాలు ఉన్నాయి. అట్లా మనం మూసీ నది మీద కడతాము అని సీఎం గారు అనగానే ఫస్ట్ వాళ్ళ వైపు అనుకునేది పాపం అమాయకుల ప్రజల్ని వాళ్ళ బతుకులతో వాళ్ళకి రెచ్చగొట్టి అది కట్టకుండా చేస్తున్న లంచ కొడుకులు ఎవరు? ఇదే కిషన్ రెడ్డి లంచ కొడుకు, అదే హరీష్ రావు లంచ కొడుకు. ఎందుకు కట్టవద్దు? వాడు సాబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే ఎవరికి సమస్య లేనప్పుడు ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ కడితే వాళ్ళకి ఆడ ఉన్న వాళ్ళకి అలా రోగాలు వస్తున్నాయి, వాళ్ళకి నీళ్లు కలుషితమైనవి, వాళ్ళ ఇండస్ట్రీలో ఫ్యాక్టరీ నీళ్ళు అలా కలుపుతున్నారు, వాళ్ళకి పంటలు పండుతలేవు, వాళ్ళకి ఏది దోమలు కుడుతున్నాయి, అనేక రోగాలు వస్తున్నాయి. వాళ్ళకి వేరే దగ్గర మంచి వసతి కల్పిస్తారు కదా, వాళ్ళని ఏం గాలికి వదిలేరు కదా. మరి చేస్తామన్నప్పుడు సహకరించాలి కదా. పిచ్చి లంజ కొడుకులు మళ్ళీ తిట్టవద్దు అంటారు. ఏది బ్రదర్? రిజ్జు ఆన్సర్ నిజాం అన్న, కరెక్ట్ బ్రదర్. సో అదే మిత్రులారా, మాట్లాడుతూనే ఉంటా. ఇంకా లాస్ట్ టైం ఎవరు? రమేష్ చెవుల, జై భీమ్ బ్రదర్, జై భీమ్ రావు. అమర్ మహమ్మద్ ఏమంటారు బ్రదర్? అన్న రఘునందన్ మంచిగుండే అన్న ముందు, ఇప్పుడు మొత్తం ఖరాబ్ అయింది. ఆడలు అని చెప్పడు దుబ్బాక మరి సిద్దిపేట మా పక్కే కదా. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఎల్మోళ్ళు మున్నూరు కాపోళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి. వీళ్ళు బీజేపీకి దోసుకునేటోళ్ళు. కమ్మోడు ఆంధ్రాలో ఇప్పుడు కాపోడు తయారైంది, అది ఆంధ్రాలో. సో ఇక్కడ కూడా వీడు కాపాడే, మున్నూరు కాపు అంటాడు. కానీ మున్నూరు కాపు అంటే వాళ్ళు వేరే వాళ్ళు చెప్పిన ప్రకారం నాకు తెలియదు, నాకు చెప్పిన ప్రకారం అయితే 300 నూర్లు అంటే 300 మంది అన్ని కులాలు కలిసి, అంటే తండ్రి కాపాడు కానీ తల్లి ఎవరో వాళ్ళకి ఎవరికి తెలియదు అంట. అది 300 అంటే 300 అయిందంట, అంటే 300 అంటే 300 కులాల యొక్క అన్ని కలిసి ఉన్నాయని కల్తీ కాపాడని దాన్ని వాళ్ళు చెప్పిండ్రు నాకు వేరే వాళ్ళు. సో అమర్ మహమ్మద్ అన్న వాడు దొంగ నా కొడుకు, వాడు పాపం పేదోళ్ళ యొక్క భూములు కబ్జా పెట్టిన లంచ కొడుకు వాడు. బీజేపీ వాడు ఒక ఆమె అప్పుడు బగ్గ తిరిగి చంపించాడు, ఏం చేసినామని. కానీ నన్ను రేపు దోస్తు అని చెప్పి వీడు లాయర్ అని చెప్పి వానికి రఘునందన్కి తీసుకుపోయి ఆ డివోర్స్ భార్యాభర్తల గొడవలు ఉంటే వానికి నీ పిల్లాన్ని వండబెట్టరా అంటే తీసుకుపోయి వండబెట్టాడు. దానికి ఆమెకు మత్తు మంది ఇచ్చి రఘునందన్ కూడా ఎంజాయ్ చేసిండు దోస్తు పిల్లలతో. ఆమె వచ్చేసి వీడు ఎన్నికల ప్రచారం పోతే మస్తు గొడవ చేసేది. ఆమె షాపు బంద్ చేపించి ఆమెకు అనేక చిత్రవాదాలు చేస్తే ఆమె అప్పట్లో బాగా తిరిగేది. తర్వాత ఆమెను ఏం చేశారు, ఆమె ఏందో చంపించిండో ఏం చేసిండో. లంచకొడు కూడా మంచోడు కదా, ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా మంచోడు కదా రఘునందన్ గారు. ఎన్ని భూములు కబ్జా పెట్టిన లంచకొడుకు. బీజేపీ సంకనాక్తురు అంటేనే వాడు గలీజ్ లంచకొడుకుని అర్థం చేసుకోండి, సింపుల్. షకీర్ ఖాన్, అరే తేజస్ యూట్యూబ్ ఛానల్ యాంకర్ బాలాజీగా బంద్ చేపియాలి. మనకు కావాలంటే మనందరూ మీరు ధర్నా చేయండి, రాస్తారోక చేయండి, లేకపోతే సీఎం ఆఫీస్ ముందు పోండి, ఏమన్నా చేయండి. కానీ తేజస్వి మీడియా బంద్ చేసేదాకా మీరు నిరసన తెలపండి, శాంతియుతంగా నిరసన తెలపండి. కామ్ కూడా ఊకోకండి. అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి చెప్తున్నా, వీ షుడ్ నాట్ టాలరేట్. ఇది ఇట్లా ఊకున్నాం అనుకో, తేజస్వి మీడియా లాంటి 10 మంది వస్తారు లంచ కొడుకులు.
బీజేపీ వాడు ఈ మతం చుట్టూ విద్వేషాలు ప్రజా సమస్యలు కాకుండా ఈ అన్నదమ్ముల మధ్య కొట్లాడబెట్టి ఇది చేస్తే తెలంగాణ నాశనం అవుతుంది. కాబట్టి మనం ఒక్కరిని వీడిని వదిలేస్తే ఇట్లాంటి వాళ్ళు 100 మంది తయారవుతారు. ఆడవాడు వాడు వాడు కూకట్పల్లి జయప్రకాష్ నారాయణ వాడు బీజేపీ సంకనాక్తల్లాంటి కొడుకు. అన్ని వాడికి మస్తు నాలెడ్జ్ ఉంది, డాక్టరు, వాడు IAS రాజ్యాంగం పట్టుంది, కానీ లంజ కొడుకు బీజేపీ సంకనాక్తాడు, పొద్దుగాలు వేసి అబద్ధాలు చెప్తాడు. అందరు దొంగలు తయారయ్యారు గలీజ్ లంజ కొడుకు. మొహమ్మద్ యూనస్ అహ్మద్ ఖాన్ ఒక మొగాడే వాస్తవాలు మాట్లాడతాడు. అంతే బ్రదర్, వాస్తవాలే చెప్పాలి. ఏం చేసుకుంటాం, పోయేటప్పుడు ఏం చేసుకుంటాం? భూమి మీద ఉన్నాయన్నీ అందరి కోసం క్రియేట్ చేయబడ్డాయి. అందరూ అన్నదమ్ములకి సంతోషంగా ఉందామంటే ఎవరి అందరు ఉండొద్దు, నేను ఒక్కంతా దోసుకుంటాను అనడానికి బాధ అవుతుంది బీజేపీ RSS లంచకొడుకు తప్ప. మన మిగతా 99% మంది అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరి యోగక్షేమాలు కోరుకుంటున్నారు. ప్రతి కులంలో ప్రతి మతంలో షెడ్యూల్ ఉంటారు. 100 మందిలో 2-5 ఉంటారు. ఆ ఇద్దరిని చూపెట్టి మొత్తం ఎవడో పిచ్చిలో ఇప్పుడు నేరాలు చేసిన వాళ్ళు హిందువులు లేరా? ఆ ఇద్దరిని చూపెట్టి హిందువులు అందరూ షెడ్యూల్ అంటే ఒప్పుకుందామా? అట్లా ముస్లింలు ఉండవచ్చు 2-3. వాళ్ళు 2-3 చూపెట్టి మొత్తం ముస్లిం జాతి అంతా తప్పందామా? పిచ్చిలంజ కొడుకు. ఉదయ్ కుమార్ ఎలిపే, మీ మెమరీ చాలా చాలా గ్రేట్. అన్ని విశ్లేషణలు బాగుంటాయి. ప్రతి వీడియో చూస్తుంటాను. బడ్డీ కొట్లు, కిరాణా షాపుల్లో డబ్బాల్లో పెట్టి అమ్మే చాక్లెట్స్, బిస్కెట్స్, చెగోడీలు, జంతికలు, పప్పు ఉండలు, ఇలా పిల్లలు తినే చిరుతిళ్ళలో వాటిలో ఉండే రంగులు ఇవి ఎప్పుడు కనబడలేదా? ఈ క్షణం వెళ్ళి చూడండి. అసలు అవి ఎప్పటివో కూడా చెప్పలేరు. అట్లా కాదు బ్రదర్, ఇప్పుడు కరెక్టే. అది పర్మిషన్ లేని అలో చేయని ఏమైనా వాడితే ఎవరికైనా ఆరోగ్యం నష్టం జరిగితే తప్పకుండా కంప్లైంట్ చేయండి. లేదు మేము ప్రజలకి యోగక్షేమం కోసం అది లాంగ్ టర్మ్ ఏదైనా అవుతుంది అనిపిస్తే నియర్ బై ల్యాబ్, ఆ యొక్క ఫుడ్ టెస్ట్ చేసే ల్యాబ్లు ఉంటాయి కదా, ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేసినట్టు ఫుడ్ టెస్ట్ చేసే ల్యాబ్లు కూడా ఉంటాయి. తీసుకోవండి. ఇందులో ఏమన్నా అనారోగ్యం చేసేటి ఏమైనా ఉంటే సంబంధిత ఫుడ్ శాఖ అధికారులకు కంప్లైంట్ చేయండి. అప్పుడు వాళ్ళకి ఆ ఒక స్ట్రాటజీ ప్లాన్ తోటి ఎవరెవరు ఇట్లాంటి తయారు చేస్తుర్రు, వాడి కులాలకు మతాలకు అతీతంగా నిజంగా అది నష్టం జరిగితే ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు, అవి బంద్ చేయమని చెప్తారు. అయినా వాళ్ళు తినకపోతే వాళ్ళ షాపులు బంద్ చేపిస్తారు. దానికి ఒక పద్ధతి, ప్రొసీజర్ ఉంటుంది. నువ్వు ఎవరి దగ్గరకో నీకు నచ్చిన దగ్గర పోయి మూతి పెట్టి నీకు జర్నలిజం సర్టిఫికేట్ లేకుండా నువ్వు పోయి ఒక్కరిని ఒక మతం వాళ్ళని టార్గెట్ చేస్తా అంటే అలా కూడా అది ఎవరు కంప్లైంట్ చేయకుండా అందులో ఎవరికి ఎలాంటి నష్టం జరిగేటువంటి అవకాశం లేనటువంటి దానిలో ఏముంటుంది? పనులు ఏముంటుంది? ఏమన్నా విష పదార్థాలు ఉంటాయా? ఆయన రంగు వేసిండా, ఇంకేమన్నా వేసిండా ఆయన? మరి వేస్తే ప్రూవ్ చేయి. ఒకవేళ నువ్వే అన్నది ఆరోపణ కరెక్ట్ అయితే ప్రూవ్ చేయి. ల్యాబ్ టెస్ట్ చెప్పి ఒక 10 మందితోటి నిజంగా వాళ్ళు ఎప్పుడు కొనుక్కున్నారు, ఏ డేట్ కొనుక్కున్నారు, ఏం తిన్నారు, వాళ్ళకి ఎంతమందికి ఆరోగ్యం పాడైంది చూపెట్టు. ఆధారం ఉంటే ఏమన్నా మేక్ సెన్స్ కదా. ఎవ్వరికి వందల వేల లక్షల మంది అమ్ముతుంటే ఎవ్వరికి ఆ రూల్స్ వర్తించింది ఒక్క పర్టికులర్ ముస్లిం వాళ్ళకే ఎందుకు వర్తిస్తాయి? 99% మంది హిందువులే కదా అమ్ముకుంటున్నాయి. అట్లా ఒకవేళ నిజంగా ఉంటే కంప్లైంట్ చేయండి, మేము వద్దంటలేం కదా. మీరెవరు వాళ్ళని బెదిరియడానికి, మీరెవరు మూతి ముందు మైకు పెట్టడానికి? కొనుక్కోండి, ఆ బండి తీసుకోండి, ఆ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్పండి, వాళ్ళే చూసుకుంటారు కదా, వాళ్ళ పని అది కదా. గలీజ్ నా కొడుకు. ఏం లేదు, అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెట్టాలి గంతే. ముస్లిమ్స్ ఇగో మీకు విషం అమ్ముతున్నారు, మిమ్మల్ని మీకు పిల్లలు పుట్టకుండా చేస్తున్నారు. ఒక లేని భయోత్పాతాన్ని క్రియేట్ చేసి అన్నదమ్ముల మధ్య కొట్లాడబెట్టి ఈ పర్టికులర్ పార్టీ తుర్కోల పార్టీ, ఈ పర్టికులర్ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఈ హిందువుల ఓట్లు బీజేపీకి వడగొట్టాలి గంతే. వీళ్ళ టార్గెట్ అంతా కాదు. మంచి చేస్తా అంటే మంచి చేసినాం అనుకో, ఖర్చు పెట్టలేవు. వీళ్ళకి పైసల పరంగా అన్ని రకాల ప్రజలు ఆర్థికంగా ఎదిగిర్రు అనుకో, వీళ్ళు మనం చెప్పినట్టు విన్నారు అంటే నా మనవాదాన్ని ఇంప్లిమెంట్ చేయలేను. సో కుట్ర, కేవలం ఒక ప్రాపగాండా. తెలంగాణలో మేము కానీ అట్లా